2 యూనిట్ల కరెంటు వేస్ట్ అయిపోయింది. నువ్వు వేస్ట్ చేసిన కరెంట్ ఏదైనా విలేజ్ కి చుంటే లైట్లైనా వెలుగుండేవి. చెప్పు. నా పేషెన్స్ ని పరీక్షిస్తున్నాడే. లోడ్ చేశారు కదా? చేశాం బాస్. వీడి కథని కరెంట్తోనే ముగించాల్సింది. ఓ బుల్లెట్ ను బొక్క పెట్టారు. తెలుసు, నేనే బొక్క పెట్టాను. దీనికేం తక్కువ లేదు. సర్దార్ బాయ్ దగ్గర ఉన్న జాన్ పిలిచాడు. పిలిస్తే వెళ్ళు అన్నా. డీల్ మాట్లాడడానికి పిలిచాడు. అరే డీలా? డీల్ మాట్లాడే లెవెల్ కి జాన్ కి కొమ్ములు ముల్చాయా? ఎవర్రా? అప్పులో డబ్బుచ్చే. ఏంటి కేర్లెస్కున్నావు? చిట్టుగా మాట డబ్బులు వసూలు వేసుకోకలా? నాకు ఇచ్చిన వాళ్ళు అలాగేరా. చీర ఇంతలా చిక్కుకుపోయేలా దిక్కులు చూస్తున్నావా? చూసినప్పుడు అర్థం కాని లవ్వు ఇప్పుడు ఒక్కడిచ్చాడు చూడు, అప్పుడు అర్థమైంది కదా. రే మాచి రా. రే మామా, బాగున్నావా? సూపరంగా ఉన్నాను. ఫ్రెండ్ రఘునందన్. అలాగా, నమస్కారం బాసు. అవును, ఏం పీకుతున్నావు ఇప్పుడు? ఎప్పట్లాగే చిన్న రాయి చిన్న లాభం. మామా, మన కాడ పెద్ద రాయి పెద్ద లాభం ఉంది. ఫీల్ చేస్తావా? అరే పోరా, నీకు మన రామదాస్ అన్న సంగతి తెలిసిందేగా. ఏంటా డీల్? ఇట్రా. నువ్వెందుకు డీల్ చేస్తున్నా? రామదాస్ అన్నకు చెప్పాలి కదా. చెప్తే మాత్రం ఆయన చేదేస్తారా? రే మనం మూవ్ చేస్తున్నాయి కదా ఆయన దిగొచ్చేది. అయితే లేబొచ్చి ఇంక మీద నేను చెప్పేది నువ్వు విను. బుర్రకే కింద బాసు. ఎవరా పార్టీ? Who is this? ట్వింకిల్ అన్న బాడీ గార్డ్స్. తీరా ఏంటిది? ట్వింకిల్ అన్న రాలా? వీళ్ళు కొత్త అన్న స్టైల్ ఇదే. మాట్లాడు. నేను ట్వింకిల్ రామనాథన్ మాట్లాడుతున్నా. అన్నా, నేనే జాన్ని, సర్దార్ బాయ్ దగ్గర చెప్పులు తుడిచేవాడు. విషయం చెప్పు. అన్నా, మంచి ఆఫర్తో చైనా నుంచి ఇతను వచ్చాడన్నా. 10 కోట్లు ఇస్తాడంట. చెప్పగానే మీకే ఫోన్ చేశాను. ఏంటిది? గన్ను నిన్న చైనా వాడు చూపించాడే, దానికంటే అడ్వాన్స్ మోడల్. జాను, వాడు చైనా నుంచి ఎన్ని గంటలకు వచ్చాడో, నిన్ను ఎన్ని గంటలకు మీట్ అయ్యాడో, నువ్వు ఎవరెవరితో డీల్ మాట్లాడావు, అన్ని డీటెయిల్స్ నాకు తెలుసు. వాడి దేశంలో పెద్ద తోపు కావచ్చు, కానీ మన దగ్గర తోక జరిస్తే ఊరుకుంటావా? వాడు మేడ్ ఇన్ చైనా రా. ఎప్పుడో ఓసారి పేల్తాడు. నేను మేడ్ ఇన్ ఇండియా. ఎప్పుడు పడితే అప్పుడు పేల్తాను. రేపు వాడు ఈ దేశంలో ఉండకూడదు. ఒకవేళ ఉంటే నువ్వు ఉండవు. ఇదేనా ప్లేసు? అవును. సరే దిగు. రే, ఇంతవరకు అన్నకి చెప్పకుండా ఏ పని చేయలేదు, అందుకే. నువ్వు కావాలంటే ఇక్కడే ఉండు, నేను డీల్ ఫినిష్ చేసుకోవచ్చా? డీల్ ఎలా చేయాలో నీకేం తెలుసురా? ఎలా సెట్ చేస్తాను చూడరా. రే ఆగరా. రే, We can't do anything against Twinkle. He has all his eyes on us. Trust me.
లెట్స్ ఆపరేట్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఓకే సార్ డీల్ ఏంటది? టీయా? టీలే అక్కర్లేదు పో. టీయా? సార్ డీల్ మాట్లాడదాం వచ్చాను. ఏ గ్రూప్? అంబర్పేట రామ్దాస్ గ్రూప్. ఆ బచ్చా గ్రూపా? పాపా విషయం చాలా పెద్దదే, రిస్క్ కూడా ఎక్కువే. రిస్క్ ఎక్కువే, అందుకే ఎవరు రాలేదు. మేం చేసి పెడతాం. ట్రాఫిక్ లేని రోడ్లో ఎవడైనా బండి నడపచ్చు. పంచులకేం కానీ ఏం గుడ్సో తెలిసే వచ్చావా? చెప్పండి సార్, మేము రెడీయే. మరకత మణి. మరకత? మరకత మణి. మరకత మణి. ఓకే సార్, పని అయిపోద్ది. ఇప్పుడే చెప్తున్నా, దీనికి నాకు సంబంధం లేదు. అన్నతో నువ్వే మాట్లాడుకో. డీల్ ఎంత తెలుసా? ఎంత ఏంటి? 10 కోట్లు. 10 కోట్లు? రే అన్నతో నేను మాట్లాడతాను. సరే చెప్పరా, ఏంటా గుడ్స్? అదేదో మరకత మణి అంట్రా. ఏంట్రా? మరగతమణ? అవునన్నా, మరగతమణ. అరే మరగతమణ బిల్డప్ అప్ప విషయం అంటే చెప్పనా? రే మీలాగే 20 సంవత్సరాల క్రితం మరగతమణిని కాజేద్దామని 10 మంది వెళ్లి తీశారు. సరిగ్గా 5వ రోజున అది మొత్తం అందరినీ లేపేసింది. ఏది లేపేసింది? విక్రమాదిత్యుడు. నీకు తెలీదు? ఇలా చూడు, మరగతమణిని ముట్టుకుంటే మనందరం మటాషే. ఆరో ఊరుకోనా, పిల్లలు కదా చెప్తున్నావు. మీలాగే నమ్మకం లేకుండా కొంతమంది వెళ్లి టచ్ చేశారు. అందరూ వాషౌట్. రే ఆ తోపుకుమార్ వాళ్ళ బాబు పేరేంటి? చిన్న. చిన్న, వాడు కూడా అలాగే చచ్చాడు. ఇలా చూడు, ఒకరిద్దరైతే కథలు చెప్తున్నారు అనుకోవచ్చు, మొత్తం 132 మంది చనిపోయారు. ఎలా చెప్పనా? అందరినీ గుద్ది చంపేసింది. యాక్సిడెంటా? అవును, ఒకే బండి అందరినీ గుద్ది చంపేసింది. కానీ ఇంతవరకు ఆ బండిని కనిపెట్టలేకపోయారు. తెలుసా మీకు? అయితే మీరు అనేదేంటి? మరకత మని ముట్టుకుంటే మనందరం చచ్చిపోతాం. అవును. విక్రమాదిత్యుడు బండి మనందరినీ గుద్ది చంపేస్తుంది. రే ఏంటి వీడు మళ్ళీ మొదటికి వస్తున్నాడు? నమ్మట్లేదు కదా? చచ్చారు కదా 132 మంది, అందులో నా మామయ్య ఒకట్రా. అన్నా మీరిద్దరు ఇప్పుడు వస్తారా రారా? రే ఏంట్రా వీడి పిచ్చోళ్ళగా, వీడికి చెప్పడం వేస్ట్. అన్నా ఆ 130 మంది గురించి చెప్తున్నారు కదా, మరకత మని ముట్టుకునే చచ్చారని మీరు నిరూపించగలరా? రే నేను బుక్ లో ఉన్నది అన్నా ఒకటి చెప్తాను, అందరం చెడ్డ రోజు అనుకుంటున్నాం అష్టమి. నిజానికి మిగతా వాటికన్నా మంచి రోజు. ఇంకెవరూ ఆ రోజు మంచి పనులు మొదలు పెట్టకూడదని కొంతమంది దాన్ని చెడు రోజు కింద మార్చేస్తారు. దాన్ని మనం ఇంకా నమ్ముతున్నాం. ఈ మరకత మని కథ కూడా అంతే. అదంతా వదలండి. ఆ మరకత మని తీయడానికి మీరు వస్తారా రారా? చివరిసారిగా అడుగుతున్నాను. నేను చివరిసారిగా చూసుకుంటాను రా. సరేనా, ఈ బుక్ మాత్రం తీసుకుంటున్నాను. రే నువ్వు నాతో వస్తే 5 కోట్లు. 5 కోట్లు? ఆయనతో ఉంటే లైఫ్ లాంగ్ ఈ డబ్బు సంపాదించలేవు. ఆ తర్వాత నీ ఇష్టం. పిలుస్తానా? నేను ఎంత చెప్పినా వినకుండా పిలవరావండి. 5 కోట్లనా? రానన్నావు కదరా, నువ్వు వస్తావు నాకు తెలుసు. నేను నీతో వస్తాను, కానీ ఒక చిన్న కండిషన్. అబ్బా రారా రారా. అడ్డే 2 రోజుల్లో బాగా కలెక్ట్ చేసే డీటెయిల్స్ చదువు. మరకతమణి వల్ల మరో వ్యక్తి మరణం. మరకతమణి గూఢచారుల వశమైనది. మరైతే వీళ్ళు పట్టుకుంటే మరకతమణికి మందేగా. ఆ 132 మంది చనిపోయారన్నదే, దాంట్లో చివరిగా చచ్చింది వీళ్ళిద్దరే బుచ్చి. అదే ఇప్పుడు ఏం చేద్దాం? రే చెప్తాను రా. వీడి పేరు పాండురంగ. వీడే వీళ్ళందరికీ హెడ్. వీడిని మనం పట్టుకున్నాం అనుకో, మరగతమని ఎక్కడుందో తెలుసుకోవచ్చు. కానీ వీడు మలేషియాకి ఫ్యామిలీతో టూర్ వెళ్ళాడు. రావడానికి ఈజీగా 1 వీక్ అవుద్ది. వాడు వచ్చాక నెక్స్ట్ స్టెప్. ఏం బుచ్చే, ఇందాకేదో కండిషన్ అన్నా? మల్కాజ్గిరిలో నాకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారు. ఆయన వెళ్ళి మనం మీట్ అవుతాం.
ఆడినందుకు మనం మీట్ అవ్వాలి. రే ఆయన ఆడివుడు అంటే బాగోదు. ఆయన ఎంత గొప్పడు తెలుసా? మా పక్కింటి విజయక్క ఉంది కదా, ఆవిడ వాటర్ క్యాన్ వేసి వెళ్తాను లేచిపోయిందని అంజన వేసి కరెక్ట్ గా చెప్పాడు తెలుసా. ఆయన దగ్గర మనం మరగతమని మ్యాటర్ చెప్పామనుకో, ఎక్కడ ఉందంటే కరెక్ట్ గా చెప్పేస్తాడు. సొల్లాప్రా. రే నేను ఒప్పుకోదనుకో, నేను మిడిల్ డ్రాప్ అంతే. తొక్కలోడు పోజ్ ఒకటి కూర్చా. కానీ ఒకటి, మరగద మనీనే కొట్టేస్తున్నావని ఆడుతూ చెప్పకూడదు. చెప్పండి స్వామి. ఒక రాయి తీయాలి స్వామి. ఏం రాయి? ఒక నిమిషం. అన్ని డీటెయిల్స్ ఇవ్వటం కుదరదు బ్రదర్. అదొక పాతకాలపు రాయి అనుకోండి. ఇలా చెప్తే ఎలా కనబడతా? కనీసం స్వామి రాయి అంటే అంటే ఆ మరకతమణి కోసమే నా దగ్గరకు వచ్చారనమాట. స్వామి ఇప్పుడు నేను మీకేం చేయాలి? అదే మరకతమణిని ముట్టుకుని వాళ్ళందరూ చచ్చిపోతున్నారని భయపడుతున్నారు స్వామి. అది తీద్దామని ఫిక్స్ అయిపోయాం. అందుకే మిమ్మల్ని కలిసి దాన్ని ముట్టుకున్నా మాకేం కాకుండా ఒక యంత్రం అయినా మాకేమన్నా స్వామి. అదేగా నీ ఫీలింగ్? నువ్వు యంత్రమా? విక్రమాదిత్యుడంటే అంత ఆశామాషి అనుకున్నారా? తమరు బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారు. నీకు అర్థం కాలేదు. ఈ రూమ్ లో ఎంతమంది ఉన్నారు? ముగ్గురు ఉన్నాం, కనిపించలేదా? ఇది చేతిలో పెట్టుకుని చుట్టూ చూడు. ఈ రూమ్ లో వందల సంఖ్యలో ఆత్మలున్నాయి. వీళ్ళందరూ మరకతమణిని ముట్టుకొని చచ్చిపోయిన వారే. నువ్వెప్పుడైతే మరకతమణిని ముట్టుకోవాలని నిర్ణయించుకున్నావో అప్పటి నుంచి నీ చుట్టూ ఉన్నారు. నీ మరణం కోసమే ఎదురు చూస్తున్నారు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు వెతుకుతున్నటువంటి విషయం సాధారణమైంది కాదు. మరి దాన్ని తీసుకోవడానికి వేరే దారి లేదా సమీ?